హైదరాబాద్ విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డు అందజేస్తామని, రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. క్యాన్సర్ చికిత్స కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ మెంబర్లను శాలువతో సత్కరించి మెమోంటోలను అందజేసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ హనుమంతరావు, షబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫోటోగ్రాఫర్. I request one of our super. Let's all clap for Arun Kumar garu. Thank you so much once again. Civil engineer, we appreciate the commitment and professionalism of Sri Gauranath Garu in the successful completion of the cancer project. I request you to please receive the memento. తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలము. మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతిస్తాము. మా అధికారులకు మేము ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తాము. మిగతా 2 ఐ హ్యావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి, ఏం చేయగలము, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ ఆంధ్రమహిళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. తీసుకురావాల్సిన మార్పులు వీలైనంత వరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రికార్డ్ ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా అయితే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటూ ఉండవు. ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోగానే కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతని గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన. ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్దిమందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతనికి చెప్పగలిగినంత మనకు హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్